అనే వార్తకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ తక్షణమే ఆర్థిక సహాయం కింద 20,000 రూపాయలు అందజేస్తా పలువురు 9 తెలంగాణ ఛానల్ కు అభినందనలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలోని ఒట్టోళ్ల యాదయ్య అనే వ్యక్తి ఇటీవల కురిసిన అకాల వర్షానికి పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉంది, ప్రమాదకరంగా మారింది. యాదయ్యకు నా అనేవారు ఎవరూ లేక కష్టం చేసుకుని బ్రతుకుదామంటే ఆరోగ్యం సహకరించగా వయసు మీద పడి దాతల సహకారం కొరకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో 9 తెలంగాణ వార్తా ప్రసారం కావడంతో దిక్కుతోచని స్థితిలో అభాగ్యుడు అని ఆ వార్త ప్రసారం కావడంతో 9 తెలంగాణ వార్తకు వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధితునికి తక్షణ సహాయం కింద 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. యాదయ్య పరిస్థితిని చూసి చెలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణ్ ధర్మలీల సహకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సందర్శించి బాధితులకు సహాయం అందేలా కృషి చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు చేశారు. అలాగే వీరి వెంట పాల్గొన్న వారు నోముల యాదగిరి, చిప్పలపల్లి కృష్ణయ్య, బెల్లం నరసింహ, నోముల స్వామి, నోముల ఆండాళ్లు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ ఇల్లు రేకులు వేయించుకుంటా సారు, రేకులు వేయించుకోవాలి, 20,000 పంపించారు సారు. మీకు రుణపడి ఉంటా సారు, మీ కాలు మొక్తా సారు. సారు కోమటిరెడ్డి సారు, నేను రుణపడి ఉంటా జీవితాంతం. నా ఇల్లు కూలిపోయింది, నేను అనాథనైపోయినా సారు. మీ రుణపడి ఉంటా, ఎల్లకాలం మీకు రుణపడి ఉంటా సారు. మీకు సాయం చేసినందుకు రుణపడి ఉంటా సారు. మీరు 20,000 పంపించారు సారు, మీకు రుణపడి ఉంటా సారు. ఇదొక్క సాయం, నాకు ఇల్లు కూలిపోయింది, మంచిగా ఇల్లు కట్టిరు సారు. కోమటిరెడ్డి సారు, నీ రుణపడి ఉంటా సారు. నా ఇల్లు కూలిపోయింది, నేను అనాథన అయిపోయినా. ఎప్పుడు నీ మేలు మర్చిపోను సారు, మీకు రుణపడి ఉంటా. నేను నా ఇల్లు కూలిపోయి అనాథన అయిపోయినా సారు, మర్చిపోను సారు. మీకే ఓట్లు వేస్తా, నీకు రుణపడి ఉంటా సారు.